నేను మీ లక్ష్మీ ప్రియ. వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ ముచ్చట్లు. విష్ణు ప్రియ మధ్య చాలా హైలైట్ అవుతుందన్నమాట. గట్టిగా ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా చాలా పెరిగిందనే చెప్పుకోవాలి. ఇది వరకు కంటే ఇప్పుడైతే చాలా మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకుందనే చెప్పాలి. అసలు ఎందుకు ఈ రోజు నేను ఈ గురించి మాట్లాడుతున్నానంటే, తాజాగా విష్ణుప్రియ పృథ్వీ వీళ్ళ లవ్ ట్రాక్ గురించి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. కొన్ని షోస్ లో అయితే కామెంట్ సెక్షన్ లో చూసినట్టయితే కేవలం ఈ షోని మేము విష్ణుప్రియ కోసమే చూస్తున్నాము, విష్ణు పృథ్వీ ఒక మ్యాజికల్ పెయిర్ అంటూ చాలా మంది వాళ్ళ అభిప్రాయాలను అయితే వ్యక్తపరుస్తున్నారు అనమాట. అయితే ఇంతకీ పృథ్వీ విష్ణు నిజంగానే లవ్ చేసుకుంటున్నారా, నిజంగానే లవ్ లో ఉన్నారా అనే విషయాలతో పాటు ఇంకా విష్ణుప్రియ గురించి ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే మీ ముందు పెట్టేస్తాను. మీ చేయాల్సిందల్లా ఒకటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. అదే కాదు, తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో విష్ణుప్రియ అయితే ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారనమాట. పృథ్వీ నాకు చాలా రెస్పెక్ట్ ఇచ్చాడు, అవ్వాల్సిన అన్ని కూడా ఇచ్చాడు అంటూ కొన్ని వ్యాఖ్యలు అయితే చేసింది. ఇది విన్న నెటిజన్స్ అందరూ అన్ని అంటే నిజంగా ప్రేమ కూడా ఇచ్చాడా అనే విషయంపై చాలా డౌట్లు అయితే రైజ్ చేస్తున్నారు అనమాట. ఇవన్నీ కూడా చాలా క్లియర్ గా మీ ముందు పెట్టేస్తాను. మీ చేయాల్సిన ఒకటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేసేయండి. అయితే ఫస్ట్ విష్ణుప్రియ గురించి చెప్పాలంటే, ఫస్ట్ స్టార్టింగ్ లో అయితే ఫన్ ప్యాకెట్ షోతో అయితే మన ముందుకు వచ్చింది అనమాట. తర్వాత కొత్త గొప్ప రికగ్నైజేషన్ వచ్చిన తర్వాత పోరా పోవే షోలో అయితే యాంకర్ గా అయితే వచ్చేసింది. సో తనదైన శైలిలో తన యొక్క లౌడ్ వాయిస్ అంటారు, పెద్ద ముక్కు అంటారు, ఏదైనా కానీ ఇవన్నీ కూడా పాజిటివ్ గా తీసుకుంటూ తనదైన శైలిలో యాంకరింగ్ లో కూడా పర్లేదు బానే ఉంది అనే మాట కూడా పొందింది. అయితే ఈ మధ్య అయితే యాంకరింగ్ అయితే బ్రేక్ ఇచ్చేసిందనే చెప్పుకోవాలి. ఈ క్వశ్చన్ కూడా విష్ణుప్రియని అడిగారనమాట. అంటే రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ జరిగింది. ఆ ఇంటర్వ్యూలో అయితే క్వశ్చన్ అడిగారు, మీరు బేసిక్ గా ఫస్ట్ నుంచి కూడా యాంకర్ గానే వచ్చారు కదా, బట్ ఇప్పుడు ఎందుకు యాంకరింగ్ చేయట్లేదు అని. దానికి విష్ణుప్రియ చెప్పిన ఆన్సర్ వింటే మాత్రం అందరికి నవ్వొచ్చేస్తుంది. బేసిక్ గా నాకు కొంచెం నత్తుంది, నేను అంత షో మొత్తం నా చేతి మీద నడవాలంటే నడిపించలేను, అట్లా కాకుండా ఒక ఇద్దరు ముగ్గురు యాంకరింగ్ ఉండి మధ్య మధ్యలో ప్యాచ్ వర్క్లు చేయమంటే మాత్రం సక్సెస్ఫుల్ గా చేస్తాను, కానీ మొత్తం షో నా భుజాల మీద వేస్తే మాత్రం నేను రన్ చేయలేను అని చెప్పి తనే చెప్పుకొచ్చారు. అయినా కానీ రీసెంట్ గా నన్ను ఉగాది ఈవెంట్ కి యాంకరింగ్ చేయమని చెప్పేసి అప్రోచ్ అయ్యారనమాట. నేను చేయలేనురా బాబు అన్నప్పుడు నువ్వు చేయగలవు అంటూ చెప్పారు. సో ఎలాగోలాగా మేనేజ్ చేశాను. అది అయిన వెంటనే మళ్ళీ మదర్స్ డే స్పెషల్ ఎపిసోడ్ కూడా యాంకరింగ్ కోసం అడిగాను. ఏం కావాలని యాంకరింగ్ కి బాయ్ చెప్పలేదు, కానీ బట్ నాకు అది అంతగా సెట్ అవుదా అనిపించింది, అందుకనే కొంచెం దూరంగా ఉంటున్నాను అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో హెచ్కే పర్మనెంట్ క్లినిక్ ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. అంటే యాంకర్ అడిగారనమాట, హెచ్కే పర్మనెంట్ మేకప్ క్లినిక్ మీద ఇంత రచ్చ నడుస్తుంది కదా, నువ్వు ఇప్పుడు కూడా ఇన్స్టాలో హెచ్కేకి వెళ్తున్నాను, ఇప్పుడే కాదు మళ్ళీ కూడా వెళ్తాను అంటే పోస్ట్ పెట్టావు, ఎందుకు ఇంత ధైర్యం అని చెప్పి అడిగారనమాట. దానికి విష్ణుప్రియ ఏం చెప్పిందో తెలుసా, అవును నేను నిజంగానే హెచ్కే పర్మనెంట్ క్లినిక్ వెళ్తున్నాను, నాకు ఇంతకుముందు చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి, అవన్నీ కూడా హెచ్కే నాకు చాలా సాల్వ్ చేసింది. అక్కడ డాక్టర్స్ లేరంటారేంటి, డెర్మటాలజిస్ట్ లేరంటారేంటి, ఒక డాక్టర్ కాకుండా ఇంకెవరన్నా నాకు ఇన్ని క్యూర్ చేయగలరా, నేను ఇప్పుడే కాదు నేను ఫ్యూచర్ లో కూడా ఖచ్చితంగా వెళ్తాను, అంతెందుకు నెక్స్ట్ వీక్ మళ్ళీ థర్స్డే కూడా నాకు అపాయింట్మెంట్ ఉంది, నేను ఖచ్చితంగా వెళ్తాను అని చెప్పి అయితే చెప్పుకొచ్చారు. తర్వాత అందరూ ఎదురు చూస్తున్న క్వశ్చన్ అనమాట. యాంకర్ అయితే చాలా ధైర్యం చేసి అడిగాడనే చెప్పుకోవాలి. అవును, ఒక మనిషి ఇంత పట్టించుకోకుండా అంతలా ప్రేమ చూపిస్తున్నావేంటి అనే క్వశ్చన్ అడగగానే వెంటనే విష్ణుప్రియకి అయితే లైట్ వెలిగిపోయింది అనమాట. ఎవరు చెప్పారండి నన్ను నెగ్లెక్ట్ చేస్తున్నాడు అని చెప్పేసి. ఇప్పుడు బిగ్ బాస్ లో ఏదైతే మీకు టెలికాస్ట్ చేశారో అది 24/7 టెలికాస్ట్ చెయ్యరు. సో మీకు చూపించే ఉంటాయి, అలా కాకుండా అన్ని కూడా టెలికాస్ట్ చేయలేరు. కాబట్టి అసలు నాకు పృథ్వీ అసలు ఎంత రెస్పెక్ట్ ఇస్తాడో అన్ని ఇచ్చాడు నాకు పృథ్వీ అంటూ చెప్పుకొచ్చింది అనమాట. సో ఇక్కడ అన్ని అంటే ఏంటి అని వాళ్ళైతే క్వశ్చన్ చేస్తున్నారు. బట్ అంతటితో అయిపోయింది. కానీ దీని మీదే పృథ్వీని వేరొక పర్సన్ అడిగితే, విష్ణుప్రియ మీరు ఫ్రెండ్సా ఇంకేంటి అని చాలా క్లియర్ గా అడిగితే, పృథ్వీ అయితే చాలా కాన్ఫిడెంట్ గా చాలా జెన్యున్ గా అయితే ఆన్సర్ ఇచ్చాడని చెప్పుకోవాలి. మేమిద్దరం చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. నా వైపు నుంచి అయితే 100% ఫ్రెండ్షిప్. బట్ విష్ణులో ఒక 20% కొంచెం నా మీద ఫీలింగ్స్ ఉన్నట్టు తెలుస్తుంది. బట్ నేనైతే అమ్మాయికి డైరెక్ట్ గా చెప్పాను, అలాంటి హోప్స్ ఏం పెట్టుకోవద్దు, వేకెన్సీ లేదు అని చెప్పేసి అయితే చాలా జెన్యున్ గా డైరెక్ట్ గా ఏ దాపరికాలు లేకుండా అయితే చెప్పడం జరిగింది. ఆ యాంకరింగ్ చేస్తున్నప్పుడే కొంచెం ఎందుకు ఈ ఫీల్ మనకు సెట్ కాదు అని చెప్పేసి కొంచెం బ్రేక్ తీసుకొని డాన్స్ అవి నేర్చుకొని తర్వాత మంచి మంచి ఫోక్ సాంగ్స్ అయితే మన ముందుకు వచ్చేసింది విష్ణుప్రియ. ఈ ఫోక్ సాంగ్స్ ఎంత ఫేమస్ అయ్యాయో అందరికీ తెలుసు, కొన్ని మిలియన్స్ లో అయితే వ్యూస్ వచ్చాయన్నమాట. సో నేను ఇలా వేరే ట్రాక్ ఎంచుకున్నాను, అంతేకాని యాంకరింగ్ అయితే వదిలేశానని నేను చెప్పట్లేదు అని అయితే చెప్పుకొచ్చారు.
సరే ఇలాంటి విషయాలన్నీ చెప్పుకొచ్చారనమాట. కానీ ప్రెసెంట్ డేస్ లో అయితే విష్ణు పృథ్వీ పేరు అయితే అసలు మంచి హైలైట్ అయిపోతుంది. ఏ షో కూడా వీళ్ళిద్దరు రావాలని కోరుకుంటున్నారు. విష్ణుప్రియకు కూడా చాలా మంది ఫ్యాన్స్ పెరిగిపోతున్నారు అనమాట. ఈ షో కూడా మేము విష్ణు వస్తేనే చూస్తాము, ఆ షోలో విష్ణు ఉంటేనే చూస్తాము. ఈ కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షో కూడా మేము కేవలం విష్ణు కోసమే చూస్తున్నాము, విష్ణు అండ్ పృథ్వీ పేరు కోసమే చూస్తున్నాను. వీళ్ళిద్దరిది ఒక మ్యాజికల్ పేర్, వీళ్ళ బాండింగ్ చాలా బాగుంటది. అంతేకాదు ఏ షో సింగిల్ గా అంటే సపరేట్ గా వచ్చినా, ఇద్దరు కలిసి వచ్చినా గానీ వీళ్ళిద్దరు వచ్చినప్పుడు వేసే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఇవన్నీ కూడా ఇంకా ఎక్స్ట్రా ఫీల్ అయితే కలిగించేలా చేస్తారు అనమాట. ఇది ఫ్రెండ్స్ విష్ణుప్రియ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు అయితే మేము ముందు పెట్టేశాను కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మామ్స్ ముచ్చట్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.